మన యొక్క ప్రాణాలు కాపాడతారని చెప్పేసి ఈ యొక్క వృత్తి చాలా పవిత్రమైంది, ప్రతి ఒక్కరికి పనికొచ్చేది, అందరినీ కాపాడేది. ఇది ముందు ముందు ఇట్లే అలసిపోకుండా కొనసాగించాలని చెప్పేసి విద్యార్థులు కోరుతూ ఈ యొక్క మా యొక్క చిన్న సన్మానాన్ని గ్రహించి మా దగ్గరకు వచ్చి కాసేపు మాతో గడిపినందుకు ప్రత్యేకంగా ఈ అబ్బాయికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒకతోడు ఏదైనా కావాల్సినటువంటి బెల్ట్ కావాలంటే మీరు ఖచ్చితంగా ఈ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, బాగా ఆదుకుంటాడు. మీరు కూడా ఆదుకోండి, అన్ని రకాలుగా కూడా మనకి పనికొస్తారని చెప్పేసి నేను మీకు పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు సయ్యద్ శిక్షావతి. నేను ఇదే స్కూల్లో స్టూడెంట్ గా చదివాను. నాకు ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను చదివిన స్కూల్లో నేను సన్మానం చేయించడం నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. సార్, నాకు ఇక్కడ ఈ అవకాశం కల్పించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నేను 2 సంవత్సరాల కిందట ఒక అతను పెద్ద ఆయన లేక చనిపోయింటే దాన్ని ఉద్దేశించి 1 సంవత్సరం స్థాపించాను. అదేవిధంగా మేము మా సంస్థ ద్వారా 1600 మందికి పైగా రక్తం ఇప్పించాము. అదేవిధంగా మేము ఒక బ్లడ్ డొనేషన్ కాదు, అన్నదానాలు చేస్తున్నాము. ఇంకా సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తున్నాము. భవిష్యత్తులో ఇంకా మా సంస్థ ద్వారా మేము కూడా చేస్తాము. మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలంటున్నాను. మీరు భవిష్యత్తులో మీరు ఒక మంచి స్థాయికి వెళ్ళిన తర్వాత మీరు కూడా 10 మందికి ఖచ్చితంగా సేవ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు ఎలా మీరు సపోర్ట్ కోరుతున్నారో మీకు కూడా 10 మంది భవిష్యత్తులో మీకు కూడా మీరు సన్మానం పొంది 10 మందితో మీరు కూడా అప్రిషియేట్ అంటించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే విధంగా సార్ చెప్పారు, ఎప్పుడు ఏ సమయంలోనో మాకు కాల్ చేయొచ్చు, మేము బ్లడ్ ఇప్పిస్తాము. ఒక అనంతపురం జిల్లాలోనే మా సంస్థ వచ్చేసి ప్రజెంట్ 6 చోట్ల ఉంది. కుర్తి, గుంటకల్, అనంతపురం, ధర్మవరం, అది కళ్యాణదుర్గం. ఈ 6 ప్రాంతాల్లో ఎప్పుడు బ్లడ్ కావాలన్నా మేము మీకు తిరిగి ఉచితంగా రోజు పంపిస్తాము. అదేవిధంగా మీకు ఏ అవసరం ఉన్నా కూడా అదేవిధంగా మేము త్వరలో పేద విద్యార్థులకు సాయం చేయడానికి ఒక ఫౌండేషన్ కూడా దాంతోపాటు స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి ఒక బ్లడ్డే కాదు, ఫుడ్ డొనేషనే కాదు, చాలా వరకు చాలా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. అదేవిధంగా నాతో పాటు ఈరోజు ఈ సంస్థ డెవలప్ కావడానికి నా ఒక కృషి కాదు, నాతో పాటు నా టీంలో మెంబర్స్ కూడా ఉన్నారు. నాతో పాటు ఇదే స్కూల్లో ఒక అబ్బాయి చదివాడు, శంకర్ అనేసి. ఆ అబ్బాయి ప్రజెంట్ కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేదు. ఆ అబ్బాయి కూడా నాతో పాటు బాగా చేస్తున్నాడు సర్వీసు. నేను కూడా గర్వపడుతున్నాను ఆ అబ్బాయి నాతో పాటు చేస్తున్నందుకు. ప్లస్ ఆ అబ్బాయి ఇదే స్కూల్లో చదివి కూడా వెళ్ళాడు, శంకర్ అనేసి. ఇప్పుడు ప్రజెంట్ అనంతపురంలో ఉన్నాడు అబ్బాయి. కాబట్టి మీరు కూడా భవిష్యత్తులో మీరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత మీరు కూడా 10 మంది